పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలు గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఒక ట్రావెల్ బస్సు పంట పొలాల్లో బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 14 మంది స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం నుండి భీమవరం వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని సత్యమ తల్లి అమ్మవారి గుడి సమీపంలో అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ బస్సులో 24 మంది ప్రయాణికులు ఉండగా గాయపడిన 14 మందిని స్థానికులు హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారు శ్రీకాకుళం, విజయనగరం, భీమవరం తదితర ప్రాంతాలకు చెందిన వారని, బస్సు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పిఠాపురం సిఐ జి శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ పరిశీలించారు. పోలీసులు ప్రయాణికులను వేరే బస్సులో వారి స్వస్థలాలకు తరలించారు. ఈ సందర్భంగా పిఠాపురం సిఐ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిఠాపురం సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గాడ సమీపంలోని 216 హైవే మీద రాత్రి అర్ధరాత్రి గడ ఒక బస్సు ఒకటి ట్రావెల్ చేసేటువంటిది పక్కనున్నటువంటి పంట పొలాల్లోకి వెళ్ళిపోయి తిరగబడి 24 మంది పాసింజర్స్ వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం నుంచి బయలుదేరి భీమవరం వెళ్తున్నటువంటి వాళ్ళు. ఒక 14 మంది వరకు సింపుల్ ఇంజురీస్ అని, అందులో నలుగురికి అయితే కనుక కొంచెం ఇంజురీస్ అయితే కనుక కాకినాడ హాస్పిటల్ కూడా పంపించడం జరిగిందండి. వీళ్ళందరికీ కూడా సింపుల్ ఇంజురీసే. ఈ బస్సు యాక్సిడెంట్ అవటానికి కారణం అనేటువంటిది ఇది తప్పిదం అనేటువంటిది డ్రైవర్ది ఉండొచ్చు, లేకపోతే టెక్నికల్ గా ఈ పర్మిట్ ఉన్నదా లేదా, లేకపోతే ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయటానికి పర్మిట్ ఉన్నదా లేదా అనేసి, లైసెన్స్ ఉన్నదా లేదా అనేటువంటిది కూడా ఏదైతే ఎంవిఐ గారిని కూడా పిలిపించడం జరిగింది. ఇవన్నీ కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామండి. స్వామి దయ వల్ల ఎవరికి కూడా సీరియస్ ఇంజురీస్ అనేటువంటిది లేదనేటువంటిది కూడా తెలియజేస్తుంది. ఎవరైతే ఈ అమలాపురం సంబంధించినటువంటి ట్రావెల్ యజమాని ఉన్నాడో వాడి దగ్గర ఈ డ్రైవరు అంటే రాత్ర ఈ డ్రైవరు ఈ పాసింజర్స్ అందరినీ కూడా హాస్పిటల్కి పంపించేటప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఓనర్ని అది డ్రైవర్ని కూడా అదుపులో తీసుకుని విచారిస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తుంది.